యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎలాంటి వాళ్ళందరూ నాకే ఉంటారు. సూపర్ ఉంది వెదర్, మనుషులు అన్నీ అనుకూలంగా. పెయింటింగ్స్ కళాకారులు ఉన్నారు ఆడ, ఆర్టిస్టులు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఇవాళ మన ప్లాన్ వచ్చేసి హైదరాబాద్ టు కొమరవెల్లి రోడ్ ట్రిప్. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అల్వాల్లో. ఇప్పుడు వాళ్ళని కలిసి అక్కడ నుండి బయలుదేరాలి. ఇప్పుడు టైం 6:30 అవుతుంది, కానీ మేము 6 o'clock బయలుదేరామనుకుంటున్నాం. హాఫ్ అన్ అవర్ డిలే అయింది. కానీ ప్లాన్లో కొంచెం చేంజ్ ఉంది. ఏంటంటే అల్వాల్లో ఆగాలి కాబట్టి ఇప్పుడు మనకు కూడా కొంచెం టైం పడుతుంది. సో దాని ప్రకారం మనం ఆల్మోస్ట్ 7-7:30 వరకు ఎగ్జాక్ట్ రైడ్ స్టార్ట్ అవుతాం. సో చూడండి ఏమవుతుందో. మార్నింగ్ ఎండ దంచి కొడుతుంది. ఆర్మీ వాళ్ళ ఆఫీస్ అనమాట, ఫెసిలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ నేచర్ సంబంధించింది. అల్వాల్కి వెళ్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నీట్గా టిఫిన్ కూడా వేసేసినాం. ఇప్పుడు టిఫిన్ కూడా వేసేసి టైం వచ్చేసి ఎంత అవుతుంది? టైం వచ్చేసి 7:38 అవుతుంది. టిఫిన్ కూడా వేసేసినాం, స్టార్ట్ అయిపోతున్నాం. మ్యాక్సిమం ఒక 1 hour. 1.5 hourలో వెళ్ళిపోతాం. 9 వరకు రీచ్ అయిపోతాం. అక్కడ మనం ఇంట్రెస్టింగ్ ఉంటే ఫోన్ చేస్తాం. ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ జామ్ ఉంది ఎందుకు? జరుగుతుంది, యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్. ఇప్పుడే అయింది కదా, ఇన్కమ్ పబ్లిక్.
వెబ్సైట్లో కనిపిస్తుంది కదా, అదే అక్కింపేట ఎయిర్ ఫోర్స్ అంటారు దాన్ని. ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళది చాలా పెద్ద ఉంటుంది. ఇప్పుడే మనం ఓవరాల్ కూడా రీచ్ అయినాం. ఇది దాటేసిన తర్వాత షామీర్పేట వస్తుంది. ఓవరాల్ దాటిన తర్వాత షామీర్పేటలో మనం అమ్మవారి టెంపుల్ ఉంటుంది, కట్టమాసమ్మ టెంపుల్ అనుకుంటా. కట్టమాసమ్మ టెంపుల్లో మనం దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని మళ్ళీ బయట షామీర్పేటలో దర్శనం చేసుకొని వెళ్ళాలి. సో కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్, అదంతా షామీర్పేట లేక్ అంటారు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వీలైతే టెంపుల్ లోపలికి చూడొచ్చు. షామీర్పేటలో దర్శనం అయితే చాలా బాగా అయింది. అలా స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మన ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాం. నేను వాడు గదిలో పోతాడేమో, వాడు మళ్ళీ ఎంత తీసుకొని ఊతం తీసుకుంటాడు. ఎలాంటి వాళ్ళంతా నాకే అడుగుతారు అమ్మారు. ఇంటర్సెప్ట్ ఎండ అవుతుంది. ఇప్పుడేమో మొత్తం అవుతాయి. ఇప్పుడు ఎట్లయితే వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ పడుతుంది. చూద్దాం. యాక్చువల్గా బండి సర్వీస్ టైం అయింది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తున్నా. లేకపోతే ఉన్న రోడ్స్కి ఉన్న వెదర్కి 100% ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. కానీ బండి కొంచెం సర్వీస్ టైం అయిందని చెప్పి స్లో వెళ్తున్నా. సూపర్ ఉంది వెదర్, అన్నీ అనుకూలంగా ఉంది. కానీ ఇటు సైడ్ మాత్రం రోడ్స్ మాత్రం బాగా డెవలప్ చేసినారు. మస్తు ఉన్నాయి రోడ్స్ అయితే, సూపర్ ఉన్నాయి. ఒక చిన్న గుంత కూడా లేదు. రోడ్స్ బాగున్నాయి, వెదర్ బాగుంది, సూపర్ ఉంది వెదర్ అయితే. ఇక్కడ ఒక్కసారి వెదర్ చూడండి, అస్సలు మంచి వెదర్. రోడ్ ఖాళీ ఉంది. చూడాలి मिशन बगीरा ये वो ये कितना दिखो ఏంద్రా ఈ ఊర్లో ఇంత పెద్ద బ్రిడ్జ్ వేసిరేంది, అది కూడా సబ్వే బ్రిడ్జ్. హైలైట్ ఇది. పెయింటింగ్స్, కళాకారులు ఉన్నారు ఆడ, ఆర్టిస్టులు.
ఇక్కడ ఏమైందంటే నేను వీడియో తీసుకుంటాను ఒకరికి నాకు తెలియదు. వీడియో తీసినప్పుడు అక్కడ పొజిషన్ వీడియో ఆఫ్ చేయని అన్నారు. ఆఫ్ చేసినాను. నేను టెంపుల్ లోపల వీడియో అలౌ చేసుకుంటాలో బాగుంటుండే కట్టెన్ కింద. బట్ ఓకే, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆపమన్నారు. ఆపేసాను. మస్తు వస్తుండే ఇంకా వీడియో అది వెళ్తే. ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అయినా కొండపోచమ్మ టెంపుల్ తిరుగుతున్నాం. దర్శనం మంచి బాగా ఉంది. ఏంటిరా ఉంటుంది ఎందుకుండా అటు సైడ్ పోవాలి. ఉమ్రెల్లిలో నడవేయంట ఈడ నడవేయంట. ఏంటిది నాన్ వెజ్ నడుస్తుంది ఈడది నడవదు కానీ నార్మల్గా మళ్ళీ నాకు చేసుకున్న తర్వాత వేస్తారు తింటారు. ఈడ తినాలనుకుంటాను అది తెలియదు ఇక. నీ బ్యాగ్ వేసినప్పుడు ప్రశాంత్ నగర్ ఉందా? నీ బ్యాగ్ అది వేసుకున్నాను నేను. ప్రశాంత్ గారు వేసుకున్నది. వైన్స్ వచ్చేసింది అద్భుతంగా. మేము కూడా పోవచ్చు, అందుకే అడిగినా పోదామా అని. వెమ్లవాడలో నడుస్తారు. ఏంటిది ఏంటిది అన్న బద్దిపోషమ్మ ఉంటుంది వెమ్లవాడ గుడి పక్కన. ఇంకో గుడి ఉంటుంది. వెమ్లవాడ దర్శనం చేసుకొని బద్దిపోషమ్మ దగ్గర పోవాలి. మొత్తం ఆడనే పోసేస్తారు మొత్తం కటింగ్ గిటింగ్. మరి ఇది ఇప్పుడు ఏడిపోతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఏందో తెలియదు నాకు, పేరు గుర్తులేదు. ఆడ నడుస్తారు. ఆడ నడు కొండపోచమ్మ నేను ఎక్కడ సాయంత్రం వరకు వెళ్ళిపోతాను. ఏమో చూద్దాం చూద్దాం. వెళ్ళిపోదాం నైట్ వెళ్ళిపోదాం. 4 బజే అట్లా వస్తుంది కానీ రాత్రి పోదాం. రాత్రి బయలుదేరదాం. పొద్దున్నే ఉంటాడు. వెళ్ళవాడాలి చూడరా చూడా. చాలా అది పెద్ద ఫేమస్ అది. 60-70 వస్తాడట. కానీ గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళిపోవాలని ఉంది. ఛార్జింగ్ పెట్టుకొని 13% ఉంది ఛార్జింగ్. బయలుదేరినాం ఇప్పుడు. రిటర్న్ బయలుదేరినాం. మంచి కూడా ఇప్పుడు ఎంతమంది ఛార్జింగ్ అక్కడే పెట్టుకుంటారు. మంచి అది రిటర్న్ స్టార్ట్ అవుతుంది. విశాఖ అయితే గోప్రో పెట్టాలి. అంటే ఫ్రెండ్స్ మనం బ్లాగ్ యాజ్ యూజువల్ ఉంటుంది రూట్. సో ఏమన్నా
ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్లాగ్. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే నా సైడ్ కమెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.